పరిపూర్ణ సుబోధ రత్నావళి గ్రంథంలో శ్రీ 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 నిజానంద మట్టిపల్లి సత్యనారాయణరాజు గారు మనకు అందరం ఆచరించడం కోసం అందించబడినటువంటి జ్ఞానం పంచమలములు అనేటువంటి టాపిక్. పంచమలము అనే పదానికి నిర్వచనం ఏంటంటే మాలిన్యము, మలినము, మాలిన్యము, మలినము. ఇంకా మనకి తేలిగ్గా అర్థమయ్యే పదం ఏంటంటే మురికి. మురికి అనేటువంటిది కూడా దానికి సంబంధించిందే. మురికి అన్న, మలినము అన్న, మాలిన్యము అన్న, మలము అన్న ఒకే అర్థం. సందర్భాన్ని బట్టి మనం సమన్వయం చేసుకుందాం. ఓకే, ఇవి ఎన్ని ఉన్నాయని చెప్తే నాయనగారు ఏమని చెప్పారంటే ఆ టాపిక్స్ 5 ఉన్నాయని చెప్పారు. ఇవి ఎన్ని ఉన్నాయని చెప్పారు? 5 ఉన్నాయని చెప్పారు. అర్థం కావడం కోసం కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం షింకు వాడుతూ ఉన్నాం అనుకోండి. కొన్ని రోజులు అయిన తర్వాత షింకులో నీళ్ళు కిందికి వెళ్ళట్లేదు. షింకులోనే స్టోర్ అయి ఉన్నాయి అనుకోండి, ఏమంటాం? జామ్ అయింది. బ్లాక్ అయింది, జామ్ అయింది. తెలుగులో చెప్పాలంటే నలకలు అడ్డుపడ్డాయి అంటాం. తెలుగులో నలకలు అడ్డుగా ఉంటాయి. ఆ ఫ్లోకి, వాటర్ ఫ్లోకి నలకలు అడ్డుపడితే ఫ్లో ఆగిపోతుంది. అప్పుడు ఏం చేయాలా? ఆ నలకలను క్లియర్ చేసుకోవాలి. నలకలను క్లియర్ చేసుకుంటే మళ్ళీ ఫ్లో కంటిన్యూ అవుతుంది. ఇది ఒక ఎగ్జాంపుల్. రెండోది, మనకి నల్లావ తిప్పుతూ ఉంటాం అనుకోండి, గీజర్స్ ఉంటాయి కదా, గీజర్స్ తిప్పుతుంటే కొన్ని రోజులు అయిన తర్వాత వాటర్ రావు. స్టక్ అయిపోయింది ఆ నల్ల. ఎందుకు స్టక్ అయిపోయింది అంటే దాంట్లో ఒక రకమైనటువంటి మెటల్ ఫామ్ అయ్యి అదంతా బ్లాక్ అవుద్ది అనమాట. అంటే అది అడ్డుపడింది. ఒక రకమైనటువంటి పదార్థం అడ్డుపడితే వాటర్ బ్లాక్ అయింది. అప్పుడు ఏం చేస్తాం? దాన్ని క్లీన్ చేసుకుంటాం. క్లీన్ చేస్తే మళ్ళీ వాటర్ ఫ్లూయెంట్గా సప్లై అవుతుంటుంది. ఓకే, అంటే అలాగే మన శరీరంలో ఎనర్జీ అనేటువంటిది, శక్తి అనేటువంటిది, ఆత్మ యొక్క శక్తి అనేటువంటిది, ఎనర్జీ అనేటువంటిది మన శరీరంలో ఉన్నటువంటి అన్ని ఇంద్రియాల్లో, అన్ని అవయవాల్లో, మనసులో, బుద్ధిలో, అన్నిటిలో, ప్రాణమునందు కూడా ఫ్లూయెంట్గా ప్రసరితమైతే మనం పూర్తి జ్ఞానంతో ఉంటాం. ఒకవేళ మనకి ఆ ఫ్లూయెంట్గా అది సప్లై అవ్వలేదనుకోండి, మనకు ఆధ్యాత్మిక భావాలు తగ్గిపోతాయి అన్నమాట. మనలో ఆధ్యాత్మిక భావాలు తగ్గిపోతాయి. కాబట్టి ఆ యొక్క ఆధ్యాత్మిక భావాలను పెంపొందింపజేసుకునేందుకు ఈ యొక్క మలినాలు అనేటువంటివి ఎక్కడెక్కడైతే క్లాట్స్ ఉన్నాయో, ఎక్కడెక్కడైతే మలినాలు ఉన్నాయో వాళ్ళన్నింటినీ కూడా క్లియర్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలంటే మనం ఏం చేయాలి? ముందుకు మనలో ఎక్కడెక్కడ బ్లాక్స్ ఉన్నాయో తెలుసుకోవాలి. ఆ మలినాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకుంటే వాటిని మనం క్లియర్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. మలినాలు ఎక్కడున్నాయో తెలియకపోతే ఎలా క్లియర్ చేసుకుంటాం? ఇక్కడ మనకి 5 చోట్ల మలినాలు ఉన్నాయని చెప్పారు. 5 రకాల మలినాలను మనలో ఆధ్యాత్మిక భావాలను పెంపొందకుండా ఉండటం కోసం అడ్డుగా ఉంటున్నాయని చెప్పారు. వాటిని గురించి ఈరోజు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకే, అయితే మనం పుట్టినమంటే ఈరోజు ఇక్కడ పుట్టి ఈ లోకంలో ఎంత ఏజ్ అంటే 30, 40, 50, 70, 80, 90 అని చెప్తున్నాం. కానీ ఈ ఒక్క జన్మేనా మనకు గడిచింది? మరి అంతకుముందు అనేక జన్మలు గడిచినాయి కదా. అంటే ఈరోజు మనకు ఏర్పడినటువంటి ఈ మాలిన్యాలన్నీ ఈ ఒక్క జన్మలో అంటుకున్నయే కాదు, అనేక జన్మల నుండి క్యారీ అవుతూ ఉన్నటువంటివి, ఫార్వర్డ్ అవుతూ ఉన్నటువంటివి అని గుర్తించాలి. ఓకే, వాటిని ఏమంటారు? మనకి మన భాషలో, ఆధ్యాత్మిక భాషలో ఏమంటారంటే వాసనలు అంటారు. వాసనలు అంటారు, సంస్కారాలు అంటారు, రకరకాల పేర్లతో పిలుస్తారు. అయితే వ్యవహారిక జీవన విధానంలో అన్ని మరకలకి ఒకే ట్రీట్మెంట్ ఉంటుందా? సపోజ్ ఉదాహరణకి చొక్కా మీద తెల్ల షర్ట్ అనుకోండి, టీ పడ్డాయి అనుకోండి, టీ పడితే రిన్ సర్ఫేస్ ఉతికితే పోద్దా? ఒక ఆయనకి ఇంజిన్ ఆయిల్ అంటింది అనుకోండి, సర్ఫేస్ రుద్దితే పోయిద్దా? ఇంకొక ఆయన పొలం పని చేస్తున్నావు, పొలంలో ఏదో చెట్టు ఉన్నటువంటి ఆకుపసరు అంటింది, పోద్దా? ఒక ఆయనకి ఇంక్ అంటింది, ఒక ఆయనకి మెడికల్ కిరాణా షాప్లో పనిచేసే ఆయనకి జిడ్డు అంటింది, నూనె జిడ్డు అంటింది, ఒక ఆయనకి ఆకుపసరు అంటింది, ఒక ఆయనకి టీ పండి. ఇలా అనేక మందికి అనేక రకాల మరకలు ఏర్పడ్డాయి.
అనేక రకాల మరకలు ఏర్పడ్డాయి. అందరికీ ఒకే సబ్బు వాడతారా? మనకి టైడ్ వాడండి, లేదా రిన్ సర్ఫ్ అని, నిర్మా సర్ఫ్ అని చెప్తారు. అవి ఒకటే వాడితే సరిపోయిద్దా మనకి? పోనీ అందరికీ ఒకే చోట ఒకే రకమైన మరకలు అంటున్నాయా? అనేక రకాలైనటువంటి మరకలు ఉన్నాయి, అనేక రకాలైనటువంటి మరకలు. కానీ అన్ని మరకలకి ఒకే విధమైనటువంటి ట్రీట్మెంట్ కాదు. మన ఎక్స్పీరియన్స్ అక్కేలకి చాలా ఉంటుందన్నమాట. టీ పడితే ఎలా రుద్దితే పోయిద్దో, టీ పడితే ఏం చేస్తే పోయిద్దో అన్నది వాళ్ళ దగ్గర ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అలాగే మనకు ఏ మరక ఉంది, ఆ మరక పోవడానికి ఏం చేయాలనేటువంటిది ప్లాన్ ఉంటుంది, వ్యవహారిక జీవన విధానం. కానీ ఆధ్యాత్మిక మార్గంలో మరకలు ఎన్నైనా డిటర్జెంట్ ఒక్కటే. మరకలు ఎన్నైనా డిటర్జెంట్ ఒక్కటే. ఏమిటి ఆ డిటర్జెంట్ అంటే? జ్ఞానం. ఏమిటి ఆ డిటర్జెంట్? జ్ఞానం. మీరు ఎక్కడెక్కడైనా అంటించుకొని రండి, అది ఏ జన్మకు సంబంధించిందైనా అయి ఉండొచ్చు, ఎన్ని జన్మలకు సంబంధించిందైనా అయి ఉండొచ్చు. జ్ఞానాగ్ని సర్వకర్మాణి, జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతేచున. నువ్వు ఎప్పుడు ఏ సందర్భంలో ఎక్కడ ఏ జన్మలో ఎలాంటి కర్మ చేసి ఉన్నప్పటికీ కూడా, ఎలాంటి మలినాన్ని పెంపొందింపజేసుకొని ఉన్నప్పటికీ కూడా జ్ఞానం పరిష్కారం. ఓకే, డన్. మనకు అర్థమైపోయింది కదా. ఏమర్థమైంది? జ్ఞానం ఉంటే చాలు, ఎన్ని మరకలైనా కానీ, ఎన్ని మాలిన్యాలైనా కానీ మనం రూపుమాపుకోవచ్చు. ఓకేనా గౌని? కాదమ్మా? ఓకేనా? అయితే మనకు ఆధ్యాత్మిక మార్గంలో ఇది చెప్పే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి మళ్ళా స్టార్ట్ చేసుకుందాం. హృదయ శుద్ధి కోసం, లేకపోతే మనోశుద్ధి కోసం, ఇంద్రియ శుద్ధి కోసం, ఇంద్రియాల పవిత్రత కోసం, దేహ పవిత్రత కోసం మనకు ఎక్కువ ఎగ్జాంపుల్గా చెప్పేటువంటిది మంత్రస్మరణ. దేన్ని ఉదాహరణగా చెప్తారు? మంత్రస్మరణ. ఆత్మజ్ఞానం కంటే కొంచెం కిందిస్తాయి, ఆత్మజ్ఞానం కంటే కిందిస్తాయి. ఫస్ట్ ఈ లెవెల్ అనమాట. ఈ లెవెల్లో నుంచి ఆత్మజ్ఞానం లెవెల్కి మనం చేరుకోవాలి. ఓకే, అర్థమైందమ్మా? అయితే మంత్రస్మరణ అనేటువంటిది మనిషిని పునీతులను చేస్తుంది. మంత్రస్మరణ అనేటువంటిది మనిషిని పవిత్రుని చేస్తుంది. మనిషిలో, మనసులో, ఇంద్రియాల్లో గొప్ప మార్పు ఏర్పడుతుంది. అంత పవిత్రత మంత్రస్మరణ ద్వారా సిద్ధిస్తుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. అందుకే నాయన గారు నిరంతరం మంత్రస్మరణ చేయాలి అని మనకు సూచించటం అనేటువంటిది జరిగింది. మంత్రస్మరణ మనల్ని ఎలా ప్రభావితం చేస్తుంది అనే దానికి చిన్న ఎగ్జాంపుల్ ధీరేంద్ర ప్రసాద్ గారు. ఓకే, మంత్రస్మరణ ఎలా ప్రభావితం చేస్తుందో ఒకసారి ఎగ్జాంపుల్ గుర్తు చేసుకుందాం. చిన్న ఎగ్జాంపుల్ అన్నమాట. ఒక ఊళ్ళో ఒక నిరుపేద భక్తుడు, భక్తుడే కానీ పేదవాడు, భక్తుడే కానీ పేదవాడు. మరి అనేకమైనటువంటి సమస్యలు, ఆయనకు అనేకమైనటువంటి సమస్యలు. ఏది ఎటు పోయినా కానీ డబ్బులు అవసరం ఏర్పడుతుంది. ఆయనకున్న సమస్యలకి ఎంత భక్తి ఉన్నా కానీ డబ్బులు కావాలగా. ఎంత భక్తి ఉన్నా కానీ, ఇప్పుడు భార్యకి ఆరోగ్యం బాగలేదు, హాస్పిటల్కి వెళ్ళాలి, డబ్బులు కావాలా. పిల్లల్ని స్కూల్లో చేర్పియాలి, డబ్బులు కావాలా. ప్రతి దానికి డబ్బులే అవసరం. భక్తి ఉంది, జ్ఞానం ఉంది, కానీ డబ్బులు అవసరం. మరి డబ్బులు ఎవరన్నా ఇస్తారా? ఊరికి ఎవరన్నా ఇస్తారా? ఏవండి నేను మహాభక్తుణ్ణి, నాకు 10,000 ఇవ్వండి అని బోర్డు పెట్టుకుండు ఒక ఆయన చార్మినార్ సెంటర్ కాడ లేకపోతే అమీర్పేట సెంటర్లోనే ఓ బోర్డు పెట్టుకొని కూర్చుండు. నేను మహాభక్తుణ్ణి, నేను నిరంతరం మంత్రస్మరణ చేస్తాను, నాకు దానం చేయండి అని బోర్డు పెట్టుకుండు. వేస్తారమ్మా, అమ్మో ఇక్కడ మహాభక్తులు ఉన్నంట, వెళ్ళండి పదండి, ఒక 50,000 వేద్దాం, 1,00,000 రూపాయలు వేద్దామని విరివిగా జనం విరుచుకుబడి వేస్తారా? అలాంటి సందర్భాలు మనం ఎప్పుడైనా ఎక్కడైనా చూసామా? బోర్డు పెట్టుకుంటే వచ్చి దానం చేసేవాడు తక్కువ. బోర్డును చూసి ఎవరు వెయ్యరు. నిజంగా నీ దగ్గర ఒరిజినాలిటీ ఉంటే అవతల వాళ్ళు గుర్తిస్తే వేస్తారు. ఓకే, ఇలాంటి ఇక్కడ ఉన్నటువంటి మన ఎగ్జాంపుల్లో ఉన్నటువంటి అతను కూడా పేదవాడే కానీ ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ అన్నమాట. భక్తుడే,
ఒకరోజు రాజుగారు, అప్పటి కాలంలో రాజులేగమ్మ గొప్పవాళ్ళు, ఏది చేసినా వాళ్ళే చేయాలా. ఆ రాజుగారి దగ్గరకు వెళ్ళి రిక్వెస్ట్ పెడతారు అనమాట, అప్లికేషన్ పెడతారు. అయ్యా, నేను పేదవాడిని, మంచి భక్తుణ్ణి, పరిస్థితులు అనుకూలంగా లేవు, భార్యకి బాగలేదు, పిల్లవాడికి బాగలేదు, నాకు బాగలేదు, కొంచెం ధనాన్ని సహాయం చేయండి అని అన్నాడు. చాలా చులకనగా అవమానపరిచి పంపిస్తారు, రూపాయి కూడా ఇవ్వలేదు. ఇట్లాంటి అడక్క తినేవాళ్ళు ఎంతోమంది వస్తారు, వాళ్ళందరినీ నేను నమ్మనని చెప్పి రిజెక్ట్ చేసి పంపిస్తారు. అసలు ఈ మనసు గాయమైపోయింది. అప్పటికప్పుడే వెళ్ళి సూసైడ్ చేసుకుందామా అన్నంత బాధ కలుగుతుందనమాట. నిండు సభలో రాజుగారు అవమానపరిచారు. బాధాతప్త హృదయంతో బయటికి వస్తాడు. మంత్రి గారు గమనించాడు, ఇతను బాధపడటం అనేటువంటిది. మంత్రికి కష్టం సుఖం తెలిసినోడు, రాజుగారికి ఏం తెలుస్తుందమ్మా కష్టం సుఖం. మంత్రి గారి కష్టం సుఖం తెలిసినాడు కాబట్టి సరే కాసేపు అయిన తర్వాత బయటకు వచ్చి ఆ పేద భక్తుడిని కలుసుకొని ఆయనతో 10 నిమిషాలు మాట్లాడతాడు. నువ్వెవరు, నీదే ఊరు, నీకెంతమంది పిల్లలు, నీ ఫ్యామిలీ స్టేటస్ ఎలా ఉంది, నీ పరిస్థితి ఏంటని పూర్తిగా ఎంక్వైరీ చేసిన తర్వాత సో అని మొత్తం డీటెయిల్స్ చెప్తారు. అయితే నీకు రోజుకి ఎంత ఖర్చు అవుతుంది, నెలకు నీకు ఎంత డబ్బులు కావాలి, నీకు నెలకు ఎంత డబ్బులు కావాలని అడుగుతుంది. నాకు రోజుకు 100 రూపాయలు ఖర్చు అవుతుంది, రోజుకి 100 రూపాయలు, నెలకు 3000 కావాలి. ఎన్ని వేలు? నెలకు 3000 కావాలి. మరి ఎవరిని అడిగినా ఇవ్వట్లేదు. ఇస్తారమ్మా ఎవరైనా? నాకు నెలకు 3000 కావాలని నేను అడిగినాను. నేను ఆశ్రమంలో సేవ చేస్తున్నా, మాకు 2 పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, నేనున్నా, మాకు నెలకు ఒక 30,000 ఖర్చు అవుతుంది, ఇవ్వండి అని ఇక్కడ బోర్డు పెట్టినాక ఇస్తారమ్మా ఎవరైనా? కృష్ణయ్య గారికి ఏదో ఖర్చు అవుతుందంట, 30,000 కావాలంట నన్ను బోర్డు పెడితే ఎంతమంది ఇస్తారమ్మా? అట్లే ఉంది ఆయన పరిస్థితి కూడా అన్నమాట. అయితే ఇప్పుడు ఆయనకు పరిస్థితి మంత్రి గారు గుర్తించిన కదా, అడుగుతారు నెలకు 3000 అంట. అయితే ఉద్యోగం ఒకటి ఉంది చేస్తావానికి నేను 3000 ఇస్తాను. నాకు ఉద్యోగం ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు? నేనే ఇస్తా, ఉద్యోగం నేనే ఇస్తా, నీకు నెలకు 3000 చాలన్నావు కదా, 3 కాదు 4 ఇస్తా పో. ఇక ఎంత సంతోషమో కలిగింది. నెలకు 4000 ఉద్యోగం. ఏ ఊరు వెళ్ళాలో మరి, ఇల్లు ఎక్కడుంది, మరి నన్ను ఎక్కడో డ్యూటీ చేస్తే కష్టమైద్దని అంటాడు. నువ్వు ఎక్కడో పోవడం అవసరం లేదు, మీ ఇంట్లోనే ఉండి చేసే ఉద్యోగం అన్నాడు. ఇది ఇంకా బాగుంది. ఉద్యోగం అంటే ఎక్కడో పోయి చేసేది కదా, నువ్వు ఎక్కడికో వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు, మీ ఇంట్లో ఉండి చేసే ఉద్యోగం. అమ్మయ్య, మా ఆన్లైన్ ఉద్యోగం ఏమనుకుంటా, మరి నాకు ఫోన్లు గీన్లు ఎట్లాంటివి ఏమి లేవు, అట్లాంటివి నీకు అసలు ఫోన్లతో పనే లేదు, ఫోన్లన్నీ లేని ఉద్యోగం, ఫోన్లతో సంబంధం లేని ఉద్యోగం గౌరీ. నెలకు 4000, నెలకి నాకు ఇంగ్లీష్ రాదులే, వర్క్ ఫ్రమ్ హోమ్. ఓకే అమ్మా, ఇప్పుడు ఆయనకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు. ఇక అప్పుడైతే ఉద్యోగం శాంక్షన్ అయింది. సరే ఏం ఉద్యోగం చేయాలో కనుక్కుంటాడు. కనుక్కుంటే ఆయన చెప్తారు, నువ్వు చేయాల్సిన పని ఏం లేదు, రోజు లేవగానే దైనందిన కార్యక్రమాలు పూర్తి చేయి, తర్వాత ప్రొద్దుటే లేచిన తర్వాత మీ ఇంట్లో దేవుడికి దీపం పెట్టు, దీపం పెట్టిన తర్వాత ఆ దేవుడి దగ్గర కూర్చొని గురువుగారు చెప్పిన మంత్రం చదువుకో. పోయి ఇదేందండి, ఇదేం ఉద్యోగం అండి అన్నాడు. నీకు ఇచ్చే ఉద్యోగం అదే, నువ్వు మంత్రం చదువుకోవటం, నువ్వు భక్తులు అని చెప్పినావు కదా, నువ్వు మంత్రం తర్వాత ఏం చేయాలన్నాడు. టిఫిన్ తిన్నప్పుడు టిఫిన్ చేయి, టిఫిన్ చేసిన తర్వాత మళ్ళీ కూర్చొని మంత్రమే చదువుకో. ఇదేందండి ఉద్యోగం అంటే అండి, అదే ఉద్యోగం నీకు. మళ్ళీ ఏం చేయాలను, మధ్యాహ్నం దాకా చదువు, తర్వాత మళ్ళీ అన్నం తిను, కాసేపు పడుకో, మళ్ళీ లేచిన తర్వాత మంత్రం చదువుకో. పోయి భలే ఉందండి ఉద్యోగం నాకు. ఇట్లాంటి ఉద్యోగం ఎవరు ఇట్లాంటి ఉద్యోగం ఎవరెవరు మీరు భలేగా ఇచ్చారని చెప్పి అనుకుంటాడు. ఆయనకి వేరే పనేమి లేదు. ఇప్పుడు ఏమైనా పని ఉందా? ఏం పని లేదు, ఇంట్లో ఉండి మంత్రం చదువుకోవడమే ఉద్యోగం. ఇక ఆయన మంత్రి గారి దగ్గర ఆర్డర్ తీసుకున్నాడు, ఇంటికి వెళ్ళిండు. ఆ రోజు నుంచే తెల్లారి నుంచే ఉదయం లేవగానే స్నానం చేయటం, దీపం వెలిగేయటం, మంత్రం చదువుకోవటం ప్రారంభించిండు. టిఫిన్ అయిన దాకా మంత్రం, మళ్ళీ టిఫిన్ చేసాక కాస్త రిలీఫ్ తీసుకొని మళ్ళీ మంత్రం, లంచ్ దాకా, లంచ్ అయిన తర్వాత జస్ట్ రిలాక్సేషన్, తర్వాత మళ్ళీ మంత్ర స్మరణ, తర్వాత స్నాక్స్, మళ్ళీ మంత్రం, తర్వాత డిన్నర్, మళ్ళీ మంత్రం. నిద్రలో కూడా మంత్రమే చదువుతుండే ఆయన. ఇక రోజు అలవాటు పడ్డది కమ్మా, ఇక 24 hours అదనమాట. ఆయనకి నిద్రని మెలకువం లేదు, నిద్రలో మంత్రమే నడుస్తుంది, మెలకువలో కూడా మంత్రమే నడుస్తుంది. 4 రోజులు అయిపోయింది, జీతం 4000 ఇంటికి వచ్చినాయి.
ఈయన ఎటు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మంత్రి గారు 4,000 ఇంటికి పంపించిండు. 2వ నెల కూడా సేమ్ ఇంతే మంత్రం చదువుతుంది. ఇలా నిరంతరం మంత్రస్మరణ చేయటం చేత ఇతని యొక్క శరీరంలో పెనుమార్పులు సంభవించినాయి. దివ్యమైనటువంటి తేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్నాడు. ముఖంలో ఆ దివ్యమైనటువంటి ఆ కళ్ళల్లో కానీ, ఆ చూపులో కానీ, ఆ ముఖ వర్చస్సులో కానీ ఎంతో మార్పు వచ్చిందనమాట. చూస్తే దండం పెట్టాలనిపించేంత మార్పు వచ్చింది. ఇప్పుడు ఆయన బజార్కి వెళ్తుంటే ఎవరైనా కనపడితే వెంటనే దండం పెడుతున్నారు, ఈయనకి దండం పెడుతున్నారు. అందరికీ అర్థమైపోయిందనమాట ఈయన మహాత్ముడు అనే విషయం, ఈయన గొప్పవాడు అనే విషయం అర్థమైపోయింది. ఇప్పుడు ఆయన ఇంటికాడే ఉంటుండు. ఎవరికైనా వాళ్ళ అబ్బాయికి పెళ్లి కాలేదనుకోండి, ఈయనకు వచ్చి దండం పెడుతున్నారు, మా అబ్బాయికి పెళ్లి కావాలని అనుకోండి అని. ఈయన ఎప్పుడైతే మీ అబ్బాయికి పెళ్ళి అయింది అంటే అవుతుంది, మా అబ్బాయికి ఉద్యోగం రావటం లేదని వచ్చిద్ది పోంటే ఇక వచ్చినట్టే. ఇప్పుడు ఈయనకి మంత్రం చదవటంతో పాటు ఈయన ఏది అంటే అది అయి తీరుతుంది. ఈయన ఏది చెబితే అది అయి తీరుతుంది అనమాట. అంత అద్భుతం జరుగుతుంది. ఇక ఈ ఊళ్ళో వాడే కాదు, ఇప్పుడు చెబుతాను కదా మా అబ్బాయికి ఉద్యోగం వచ్చిందని. ఎట్లొచ్చింది అని పక్కింటి పిన్ని గారు ఫోన్ చేయటం, ఎట్లొచ్చిందే ఉంది, మా ఊళ్ళో ఆయన లేడు, పంతులు గారు ఉండగా ఆయన అంటే అయినట్టే. ఓ అయితే మా పిల్లగాని కూడా తీసుకొని వస్తా, వాళ్ళ పిల్లగాని, వాళ్ళ చుట్టాల పిల్లగాని, ఇట్లా ఆ ఊరోళ్ళు ఈ ఊరోళ్ళు రోజు ఎంతోమంది వస్తున్నారు. ఇప్పుడు ఫస్ట్లో 10 మంది ఉండేవాళ్ళు క్యూ, తర్వాత 20 మంది, ఇప్పుడు 50 మంది, 100 మంది, 200 మంది. ఇప్పుడు ఈ చివరి నుంచి ఆ చివరి దాకా జనం క్యూ ఎట్లుంటారో అట్లుంటున్నారు అనమాట. ఇప్పుడు ఇంతకుముందు మామూలు వాళ్ళే వచ్చేవాళ్ళు, ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా వస్తున్నారు. అంత రేంజ్కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈయన యొక్క కీర్తి ఎంతో దివ్యంగా ప్రకాశింది. ఇప్పుడు అసలు మంత్రి గారు డబ్బులు ఇస్తుండో లేదో కూడా ఈయన అడగట్లా. ఈ వచ్చేవాళ్ళు ఇచ్చే డబ్బులే ఎక్కువైపోతున్నాయి. మళ్ళీ మంత్రి గారిని అడగట్లా ఈయన. ఈ మంత్రి గారిని అడగాల్సినటువంటి అవసరం కూడా రావట్లా. కొన్ని రోజులు అయిన తర్వాత ఆ దేశం రాజుగారికి కూడా ఈ విషయం తెలిసింది. మన దేశంలో ఎవరో మహాత్ముడు వచ్చిందంటగా, మన దేశంలో మహాత్ముడు వచ్చిందంటగా అని చెప్పి మంత్రి గారిని పిలిచి అడుగుతాడు. అవునండి ఒక మహాత్ముడు వచ్చిండు అంటాడు. అయితే వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకో, నేను కూడా వెళ్ళి ఆ మహాత్ముడు కలుస్తా అన్నాడు. ఇప్పుడు ఆ రాజుగారు అపాయింట్మెంట్ తీసుకొని ఈ భక్తుడి దగ్గరకు వచ్చి కలిసి మీ యొక్క ఆశీస్సులు అందించాలని చెప్పి సాష్టాంగ నమస్కారం చేసి రాజుగారు ఆ భక్తుడి యొక్క ఆశీస్సులు తీసుకున్న తర్వాత మంత్రి గారు అక్కడ కూర్చోబెట్టి ఈ మహాత్ముడు మీకు ఇంతకు పూర్వం ఎప్పుడైనా పరిచయమా అని అడిగిండు. ఈ మహాత్ముడు పూర్వం ఎప్పుడైనా మీకు పరిచయమా అని అడిగిండు. అబ్బే ఈ మహాత్ముడు ఇప్పుడే మొదటి పరిచయం నాకంటాడు. కాదు ఇంతకు పూర్వమే నీకు పరిచయం, నువ్వు మర్చిపోయి ఉంటావు, గుర్తు తెచ్చుకుంటాడు. నాకేం గుర్తు రావట్లేదే, చాలా ఎక్కువ గ్రాసిఫికేషన్ ఉంటుంది, అయినా నాకు గుర్తు రావట్లేదు అన్నాడు. గుర్తు చేసుకుంటాడు, నాకు గుర్తు రావట్లేదు మంత్రి గారు అంటాడు. అప్పుడు చెబుతున్నాడు, సంవత్సరం క్రితం దసరా పండగప్పుడు మీ దగ్గరకు వచ్చిండు, వాళ్ళ కుటుంబ పరిస్థితి బాగాలేదని చెప్పి దీనస్థితిలో ఉండి కొద్దిగా హెల్ప్ చేయమని అడిగిండే ఆ భక్తుడే ఈ మహాత్ముడు. మరి ఇలా ఎలా తయారయ్యాడు అంటే ఆ భక్తుడే కానీ అప్పుడు నిజమైన భక్తిలో లేడు, ఆ భక్తిని ప్రకటితం చేయటం తెలియలే. ఇప్పుడు ఏం చేశాడు, నిరంతర మంత్రస్మరణ చేయటం చేత ఏమైంది, మాటే మంత్రమైంది. అతని యొక్క మాట కోసం, అతని యొక్క చూపు కోసం, అతని యొక్క స్పర్శ కోసం ఎంతోమంది బారులు తీరుంటున్నారు. ఏమైంది, ఆయనలో గొప్ప మార్పు వచ్చింది, పవిత్రుడయ్యాడు. ఆయన ఏమయ్యాడు అంటే ఒక వ్యక్తిని పవిత్రుని చేసేటువంటి శక్తి దేనికుంది, మంత్రానికి ఉంది. అబ్బా ఆ మంత్రం ఏదో మాకు కూడా తెలిస్తే మేము కూడా చదువుకుంటాం గురువుగారు. ఓకే గారు, ఆ మంత్రం మనకి కూడా తెలిస్తే చదువుకుంటాం మనం కూడా. మరి చెప్పేవాళ్ళు ఎవరున్నారు, మహాలక్ష్మి గారు మంత్రం ఎవరైనా చెబితే మనం చదువుకోవచ్చుగా. మనకి మంత్రం చెప్పారా గురువు గారు, అమ్మయ్య. మరి అయితే మనం ఎందుకు చదువుకోవట్లేదు, మీకెవరు చెప్పారు గురువుగారు మేము చదువుకోవట్లేదని? అబ్బా భలేగుందిలే, మేము రోజుకి 24 గంటల మంత్రం చదువుతాం, మీకు తెలియట్లేదు అనుకుంటా.
మీకేమైనా పనులు ఉంటే మీరు మర్చిపోతారేం గురువుగారు? మేము మర్చిపోం, మాకు అసలు వేరే పనే లేదు. ఆ భక్తుని ఎట్లా మేము కూడా అంతే. టిఫిన్కి ముందు, టిఫిన్ తర్వాత, లంచ్కి ముందు, లంచ్ తర్వాత, స్నాక్స్కి ముందు, స్నాక్స్ తర్వాత, డిన్నర్కి ముందు, డిన్నర్ తర్వాత, నిరంతరం మంత్రస్మరణే. ఓకే, అంటే మనలో ఉన్నటువంటి మాలిన్యాలు పోవడానికి ఒక గొప్ప పరిష్కారం మంత్రస్మరణ. ఓకే, మంత్రస్మరణ తర్వాత జ్ఞానం కూడా మనల్ని పునీతులను చేస్తుంది అని మనకు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. నాకి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే, నాకి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే. ఏం భాగ్యలక్ష్మి గారు? జ్ఞానము కంటే పవిత్రమైనటువంటిది, మనిషిని పునీతం చేయడానికి జ్ఞానము కంటే శ్రేష్టమైనటువంటిది ఈ ప్రపంచంలో మరొకటి లేదు అని చెప్పి భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ మనకు సూచించడం అనేటువంటిది జరిగింది. ఓకే, కొంతవరకు అవగాహన అయిందిగమ్మా. మనం పవిత్ర స్థితిని పొందడానికి ఒకటి మంత్రస్మరణ, రెండు ఆత్మజ్ఞానం దోహదం చేస్తాయి అనే విషయాన్ని మనం తెలుసుకున్నామా లేదా? ఓకే, మనందరికీ తెలిసింది కదా. ఓకే, ఇప్పుడు నాయనగారు చెప్పినటువంటి పంచమలాలు ఇంకా మన దగ్గర ఉన్నాయా లేవా అన్నది టెస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎందుకంటే మనం పవిత్రమైన తర్వాత ఇవి ఉంటాయా? పవిత్రం అయ్యాక ఇవి ఉండకూడదు కదా. ఒకవేళ ఇవి ఉన్నాయంటే మన దగ్గర ఏమైనా తగ్గినట్టు అనుకోవాలా, ఉంటే బ్యాలెన్స్ చేసుకోవాలా, ఫుల్ఫిల్ చేసుకోవాలి. మార్పు చేర్పులు ఏమైనా ఉంటే సరి చేసుకునే ప్రయత్నం చేద్దాం, సరి చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మనం ఈ లోకంలోకి వచ్చిందే జన్మరహిత స్థితిని పొందడానికి, మోక్షాన్ని పొందే అవకాశం ఉండి కూడా ఈ జన్మను మనం సద్వినియోగం చేసుకోకపోతే జన్మకొచ్చి కూడా వృధా అవుతుంది. ఎంతో విలువైనటువంటి జన్మను పొంది కూడా మనం ఆ సద్వినియోగం చేసుకోకపోతే ఉపయోగం ఉండదు. కాబట్టి ఈ యొక్క మానవ జన్మను సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. దానికోసం మొట్టమొదటిది ఎన్ని మలాలని చెప్పుకున్నాం? పంచమలాలు. ముందు వాటి పేర్లు తెలుసుకుందాం. ఏ గురువుగారు మాకు తెలుసులే అంటారు, తెలిసినా మళ్ళీసారి చెప్పుకుందాం. ఫస్ట్ది ఏంటది? అనవమలం. ఫస్ట్ది ఏంటది? అనవమలము. రెండు కార్మిక మనము. మూడు మాయిక మలము. నాలుగోది మాయేయ మలము. ఐదోది తిరోధాన మలం. ఇవి 5 రకాల మాలిన్యాలు. అంటే మనల్ని పొల్యూట్ చేసేటువంటి అంశాలు 5 ఉన్నాయి. 1 అనవ మనము, 2 కార్మిక మనము, 3 మాయిక మనము, 4 మాయేయ మనము, 5 చెప్పట్ల 5 తిరోధాన మనం. గౌరీ ఆగుతమే గౌరీ. 5 ఏంటది? తిరోధాన మనం. 5 రకాల మలినాలు. ఫస్ట్ అనవమలం అంటే ఏంటి, అది ఎలా మనల్ని ప్రభావితం చేస్తుంది, అనవమలం అనేటువంటిది మనల్ని ఎలా ప్రభావితం చేస్తుందో నాయనగారు ఏం చెప్పారో తెలుసుకుందాం. 1 అనవమలం అంటే బ్రహ్మజ్ఞానము కలుగుతుంటే అది మరుగుపరుచును. మనకు బ్రహ్మజ్ఞానం కలిగేటువంటి సందర్భం వచ్చిందనుకోమ్మా, అదేం చేస్తుందంటే దాన్ని మరుగుపరుచుద్ది. రెండోది ఆ యొక్క బ్రహ్మజ్ఞానము వినుటకు ఆటంకం కలిగించుద్ది. బ్రహ్మజ్ఞానం వినటానికి కూడా ఆటంకం కలిగించుద్ది. దానికి అంత శక్తి ఉందా? నేనేంటంటే అదేం చేస్తుంది? అబ్బా నేను గొప్ప అది గొప్ప, ఏ పిచ్చక్కయ్యా నేను గొప్ప అది గొప్ప అది చెబితే నేనేంటనా? అబ్బా నేనే విన్నాను. ఓకే, ఫస్ట్ బ్రహ్మజ్ఞానము కలుగుచుండగా మరుగుపరిచేది మాయ. బ్రహ్మజ్ఞానం కలుగుతుంటే అది కలగకుండా అడ్డుపడుతుందన్నమాట, పరిచేటువంటిది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చెప్పింది బ్రహ్మజ్ఞానం వినటానికి అభ్యంతరం కలిగించింది. ఎలా అభ్యంతరం కలిగించింది? 1 నిద్ర, ప్రథమ శత్రువు, మహాజ్ఞాని నిద్రాదేవి. సరే, నిద్రాదేవి అంటే లక్ష్మీదేవికి ఆపోజిట్ అనుకోండి. అది వస్తుంది అనమాట ముందు. ఎక్కడ జ్ఞాన సంపద మనలో ప్రవేశించదు అని చెప్పి అది వచ్చి కూర్చుంటుంది అనమాట. ఇది ఆపితే చాలు, ఉపన్యాసం ఆపితే ఒక్కళ్ళు నిద్రపోరమ్మ. ఒక్కళ్ళ చెవి ఖాళీ ఉండదు, ఒక్కళ్ళ నోరు ఖాళీ ఉండదు. నోరు మాట్లాడుతుంటుంది, చెవులు వెంటనే ఉంటాయి అన్నమాట. మొత్తం ప్రతిధ్వనించిద్ది. ఒక్క ఉపన్యాసం చెప్పేప్పుడే నిద్ర వచ్చింది, మిగతా టైంలో అసలు రానే రాదది.
ఓకే. నెక్స్ట్ ఇంకోటి ఏం చేస్తుందంటే, ఓ ఈ పుస్తకంలో ఉందంటగా మన అయ్యగారి పుస్తకంలో, ఏడకొచ్చు నేనేదేంది ఈ ఇంటికి పోయాక మనం చదువుకొని నా మాత్రం తెలియను, ఏ పా ఇంటికి బా. ఓ కృష్ణ గారు చెప్పేది నేను విన్నలే, ఇంతకుముందు విన్నలే, యూట్యూబ్లో కూడా పెడతారుగా, ఆడంటలే పా కింది బా, ఈ పొద్దు అగలి ఏంటమా కింది బా. నేను మొన్న నీకు మా అత్తగారు గురించి చెబుతా అన్న కదా, మా అత్తగారు గురించి చెబుతా. మా అత్తగారు నేను ఎట్ట తిట్టినో ఇక్కడ జనాల మధ్యలో చెబితే కుదరదు, బుజ్జిమక్కయ్య గారు అస్సలు వినకూడదు ఆ మాట, నువ్వు కిందికి అని చెప్పి. అంటే అనవమలము అనేటువంటిది ఉంటే మనకు ఈ విధంగా వినకుండా చేస్తుంది, బ్రహ్మజ్ఞానాన్ని వినకుండా చేస్తుంది. అది ఎలా ఎంట్రీ అవుతుందంటే మీకు తెలియదు అనమాట, అది ఎలా ప్రవేశిస్తుంది అనేటువంటిది. మీరు ఇలా కూర్చొని ఉన్నారు కదా, అది ఎలా ప్రవేశిస్తుంది అనే దానికి ఎగ్జాంపుల్ చెప్తాను అనమాట, నాకు ఓన్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఎట్లా అంటే మిగతా అప్పుడు బాగానే ఉంటుందమ్మా, ఇప్పుడు మంచినీళ్ళు తాగొద్దాంపా, మంచినీళ్ళు తాగొద్దాంపా ఆడదు, ఇక్కడ ఉన్నాయి తాగొచ్చు, ఈ వేడుకుంటాయి, కింద అయితే చల్లగా, కింద చల్లగా ఉంటాయి, ఏం తాగా మనం వెళ్ళి మంచినీళ్ళ దగ్గర వస్తారా? ఓకే. అంటే అమ్మా ఇక్కడ కూర్చున్న వాళ్ళని స్థానచలనం చేయించడం కోసం ఫస్ట్ స్టెప్, అనవమలం యొక్క ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనల్ని కూర్చొనివ్వదు, ఇక్కడ ఏదో ఒక విధంగా ఇక్కడి నుంచి నిల్చోబెట్టాలా, కదిలించనైనా కదిలించాలి. కదిలించడానికి నీకు అనేకమైనటువంటి కారణాలు చూపిస్తుంది, ఒక్క కారణం కాదు, అనేకమైనటువంటి కారణాలు చూపిస్తాయి. అబ్బాయితో ఫోన్ చేసి మాట్లాడొస్తా, ఎమ్మటే వస్తా, ఇందాక ఫోన్ చేసిండు ఎమ్మటే వస్తా, ఏ కొడతాడా, గురువుగారు ఉపన్యాసం చెబుతుండు నేను నాకు కుదరలేదంటే ఏమన్నా అంటాడా? ఇంతకుముందు ఎన్నిసార్లు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టలేదు, మనకిష్టమైనప్పుడు ఎన్నిసార్లు స్విచ్ ఆఫ్ చేసి పెట్టలేదు, అప్పుడు పెట్టినాం. కానీ ఇప్పుడు కారణం అది కాదనమాట, ఇక్కడ ఉండకుండా వెళ్ళాలా. ఫోన్ ఒక కారణం, మంచినీళ్ళు కారణం ఒకటి, తలకాయ నొప్పి ఇందాకటి నుంచి వస్తుంది, టీ తాగి రావాలా, వాష్రూమ్కి వెళ్ళి రావాలా, అది ఒక పెద్ద క్లాస్ కాదు. ఇవన్నీ ఇగ్నోరబుల్, అవసరమని కాదు, ఇవన్నీ అవసరాలు కాదు, మనల్ని ఇక్కడి నుంచి కదిలించడం కోసం మాయ చేసేటువంటి ప్రయత్నాలు, అది అనవమలము. ఓకే. అనవమలం అంటే ఫస్ట్ బ్రహ్మజ్ఞానాన్ని మరుగుపరుచుతుంది అంటే ఆత్మ అనేటువంటి ఇందులో ఒకటి ఉన్నది అనే విషయం నీకు తెలియకుండా చేస్తుంది. ఆత్మ అనేటువంటిది లేకపోతే చైతన్యం అనేటువంటిది ఇందులో ఒకటి ఉన్నది అనేటువంటి జ్ఞానం నీకు కలగకుండా చేస్తుంది. నీకెప్పుడు అలాంటి థాటే రానియకుండా చేస్తుంది. ఒకవేళ ఎప్పుడైనా దాని గురించి తెలుసుకుందామని నువ్వు ఇక్కడికి వచ్చినా కానీ నిన్ను వినకుండా చేస్తుంది. ఏదో ఒక రూపంలో నిన్ను ప్రభావితం చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇలా చేసేటువంటి దాన్ని ఏమన్నారు? అనవమలము. అమ్మ ఒకటి అర్థమైందిగా? అమ్మయ్య ఒకటి అర్థమైంది, ఒక్కటే. అది మనకి లేదుగా అమ్మ. మంచినీళ్ళు తాగినా కానీ అమ్మటే వస్తాం కిందికి. ఇప్పుడు ఇందాక ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కిందికి పోయి మళ్ళీ అమ్మటే రాలా? అట్లే. ఓకే. అట్లా అనవమలము అంటే రెండోది. ఇంకోటి ఏంటది? కనపడుతుందా మీ కాడ? ఏంటది? కార్మిక మలము. అమ్మాయి కార్మిక మలము సద్గురువు పరమార్థమును బోధించుచుండగా దాని యందు నిశ్చయము కలగకుండా చేయునది. వారు చెప్పిన దాని యందు నమ్మిక లేక ఉండుట. క్లారిటీ ఉంది? అసలు వాళ్ళు చెప్పుతుంటే విన్నీరు. నిశ్చయ జ్ఞానం ఉండదు. అంటే గురువు చెప్పేటువంటి దాన్ని ఉన్నది ఉన్నట్లుగా ఎరిగేటువంటి ప్రయత్నం చెయ్యరు. ఇంకో మాట చెప్పారు ఇక్కడ. ఏ మాట చెప్పారు? నమ్మకం. గురువు చెప్పినటువంటి దాని యందు మనకు నమ్మకం ఉండదు. మిగతా అన్నీ నమ్ముతాం. ఒక్క గురువు గారు చెప్పింది కూడా నమ్మమని కాదు, మనకు నచ్చినయే నమ్ముతావు, మిగతా అన్నీ నమ్మం. బాగానే నమ్ముతావా? ఆయన అంతే చెబుతారు, గురువు గారు చెబితే నమ్ముతాం. అబ్బా బాలే ఉందిలే. నమ్మితే మన తెలివేమైనట్టు, గురువుగారు చెబితే నమ్మితే మన తెలివేమైనట్టు. ఓకే.
రెండోది, అమ్మగారు ఎప్పుడు చెప్తారు, మీరందరూ అనుభవంలో విన్నటువంటిది, మీరు మీకున్నటువంటి ప్రాబ్లం క్లియర్ అవ్వడం కోసం ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడే ఈ గురువు గారి యొక్క పాద పద్మాల చెంతనే అప్పచెప్పండి, ఆ గురువు గారికి మనస్ఫూర్తిగా చెప్పండి, ఇక్కడే క్లియర్ అవుద్దని చెప్పారు. ఇక్కడే క్లియర్ అయిద్దని చెప్పారు. నమ్మకం ఉంటుందా ఇక్కడ? అమ్మగారు చెప్పిందా లేదా? ఉందా లేదా నమ్మకం? అమ్మ మన గురువు గారు ఇక్కడే క్లియర్ అవుతుందని చెబితే మళ్ళీ నేను ఇంకెక్కడికో పోతే నాకు క్లియర్ అవుతుంది అనుకోవటం, ఇంకే దేవుడి దగ్గరకో వెళ్తే మా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది, ఇంకెక్కడికో వెళ్తే మా అమ్మాయికి పెళ్ళి అవుద్ది, ఇంకెక్కడికో వెళ్తే మా అమ్మకి ఆరోగ్యం సెట్ అయింది అంటే ఇక్కడ మాకు నమ్మకం లేదు, ఇంకొక చోటుకి వెళ్ళాలి. గురువు యందు కానీ గురువాక్యమునందు కానీ మనకు నమ్మకం లేనప్పుడు సెకండరీ ప్రయత్నం చేస్తాం, ఇంకో చోటుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాం. అక్కడికి వెళ్ళటమేనా, మనం వెళ్ళటమే కాకుండా మన చుట్టాల్లో 10 మందిని తీసుకొని వెళ్తాం. అక్కడికి మనం వెళ్తే సరిపోదు, మన చుట్టాలను కూడా ఒక 10 మందిని తీసుకొని వెళ్ళి రండి, నేను ఆడికిపోతున్నా, ఆడికి పోయాకనే మా అమ్మాయికి ఉద్యోగం, ఆడికి పోయాకనే మా అబ్బాయికి పెళ్ళి, ఆడికి పోయిన తర్వాతనే మా ఆయనకు బాగుంది, నాకు కూడా బాగుంది, మా అత్తగారికి బాగుంది, రండి 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 అని చెప్పి ఆడు తీసుకెళ్తారు. అంటే ఏంటర్థం? సర్వమంత్ర ఛేదనాయ అని చెప్పారు, సర్వదేవతా వశీకరాయ అని చెప్పారు. ఎంత గొప్ప శక్తివంతమైనటువంటి జ్ఞానాన్ని వారు అందించారు అమ్మ. ఓకేనా? మరి ఇక్కడే అన్నిటికీ సొల్యూషన్స్ ఉన్నప్పుడు, పరిష్కారం ఉంటుందని గురువుగారు చెప్పినప్పుడు మనకు ఆ నమ్మకం ఉందా లేదా? మనకిక్కడ ఆ నమ్మకం ఉన్నప్పుడు ఇంకో ప్రయత్నం చేయకూడదు. మనం నమ్మినట్టు ఎట్లా గుర్తు? చెప్తున్న ఎగ్జాంపుల్ ఒకటి. ఇప్పుడు లక్ష్మక్కయ్య గారు ఉన్నారు, వాళ్ళ మనవరాలు వర్ణిక అక్షరాభ్యాసానికి తీసుకొచ్చారు. ఇక్కడికి తీసుకొచ్చారు. జనరల్గా ఎక్కడికి వెళ్తారు? బాసరో, వర్గలో, ఇంకా సరస్వతీదేవి టెంపుల్స్ ఎక్కడైతే ఉండో అక్కడికి వెళ్ళి అక్షరాభ్యాసం చేయాలనుకుంటారు. అర్థమైందా? గురువు సర్వజ్ఞాన స్వరూపుడు అనేటువంటి జ్ఞానం మనకి కలిగినప్పుడు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త జ్ఞానాలన్నింటికీ నిధి అయినటువంటి వాడు గురువు అని తెలిసినప్పుడు మనం ఇక్కడికే వస్తాం కదా. అక్కడికి వెళ్ళటం తప్పని కాదు, వెళ్ళొచ్చు, వెళ్తే తప్పని కాదు. కాకపోతే ఇక్కడికి వెళ్ళటం రైట్, నీ నాలెడ్జ్ కరెక్ట్ అయితే, నీవు అనుకున్నటువంటి జ్ఞానం కరెక్ట్ అయితే నువ్వు ఇక్కడికే వస్తానని మొక్కుకోవాలా. మాకు అబ్బాయి పుడితే ఇక్కడికే వచ్చి అక్షరాభ్యాసం చేపిస్తామని మొక్కుకోవాలా, ఇక్కడికే వచ్చి అన్నప్రాసన చేపిస్తామని మొక్కుకోవాలి. నువ్వు నీ మొక్క అలా ఉండాలా. మా అబ్బాయికి అన్నప్రాసన వెంకటేశ్వర స్వామి గుడిలో చేపిస్తా, లేదా బాసర్లో చేపిస్తా, కాశీలో చేపిస్తా, అన్నవరంలో చేపిస్తా, నీ ఇష్టం, చాయిస్ నీదే. కానీ నువ్వు నమ్మినప్పుడు గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే ఈశ్వరుడు, గురువు సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపం. నువ్వు చదివే శ్లోకం ఇది, మనం చదివే మంత్రం అది. కానీ ఆలోచన అంటే మనం గురువు చెప్పినటువంటి జ్ఞానాన్ని నమ్మికతో ఆచరించాలి, గురువాక్యాన్ని మంత్ర సమానంగా పాటించాలి. గురువు దైవమైనప్పుడు ఇంకా నీకు అన్య ప్రయత్నాలేలా? నాయనగారు చెప్పారు, ఇందాక చెప్పింది, గురువే బ్రహ్మని గురువే విష్ణుని గురువే శివుడనువో మనసా. గురువే బ్రహ్మని గురువే విష్ణుని గురువే శివుడనువో మనసా. గురు పరమాత్మని గుణరకితుండనే గురు పరమాత్మని గుణరకితుండనే కోరి భజించవే ఓ మనసా.
కోరి భజించవేవో మనసా సద్గురు మంత్ర స్మరణము ఎప్పుడు స్మరించావేవో మనసా నిరతము మరువక నిలకడగలిగి గురి కలిగుండవేవో మనసా. అంటే అమ్మా నా ఉద్దేశం ఏంటంటే గురువు ఒక వాక్యాన్ని చెప్తే నమ్మాలి. మనం గురువుగారి దగ్గర ఉపదేశం తీసుకున్నప్పుడు ఏమని చెప్పారు? నీవే దైవం అని చెప్పారు. నీలోనే దైవం ఉన్నాడు ఫస్ట్ స్టెప్పు, నీలోనే దైవం ఉన్నాడు ఫస్ట్ స్టెప్పు. సెకండ్ స్టెప్పు నువ్వే దైవం, నీలో దైవం కాదు నువ్వే దైవం. తాను దైవమయ్యుండి దైవంబు వెతుకురా విశ్వదాభిరామ వినురవేమ. తాను దైవమయ్యుండి అంటే ఏంటి అర్థం? నువ్వే దేవుడని గురువుగారు చెబితే మనం ఇప్పుడు దేవుడని వెతికినమనుకోమ్మా, రాంగా రైటా, నమ్మినట్లా అంటే నేనే దైవం అని గురువుగారు చెప్తే ఇంకా నాకు నమ్మకం కుదరలేదు. అంటే ఎందుకు కుదరలేదు నమ్మకం? మనం ఏమన్నా తెలివి తక్కువ వాళ్ళవా? కానీ మనకి అనుభవానికి అందలేదు. ఎందుకు నమ్మట్లేదంటే మన అనుభవానికి అందితే కదా నమ్మేది. చెప్పిందంతా వింటామా? చెప్పినవన్నీ వింటామా? చెప్పింది మన అనుభవంలో కూడా రావాలి. అనుభవంలో రాకపోతే యాక్సెప్ట్ చేయి. అంటే నమ్మకం కుదరదు. నమ్మకం కుదరాలంటే చెప్పిన పద్ధతిగా ఆచరించాలి. మరి మనం ఆచరిస్తున్నామా? అంటే ఎవరిది వాళ్ళకే తెలుస్తుంది. మీరు ఆచరించట్లేదని నేను అనను, నేను ఆచరిస్తున్నానా లేదా అని నిరంతరం నన్ను నేను చెక్ చేసుకోవాలి, మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవాలి. చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్పి కంక్లూడ్ చేస్తాను. ఒక ఊళ్ళో ఒక సర్కస్ వేసే ఆయన ఉన్నాడు. యువతల వైపు 100 ఫీటు ఫిల్లర్ ఒకటి పెట్టారు, ఇటువైపు ఒక 100 ఫీట్ ఫిల్లర్ పెట్టారు. ఎన్ని ఫీట్స్ ఇది? 100. ఇటువైపు 100. మధ్యలో ఒక సన్న వైర్ కట్టారు. స్ట్రాంగ్దే కానీ సన్నగా ఉంది, కనపట్టల. కింద 100 అడుగుల హైట్ ఉందిగా, కింద నుండి చూస్తే పైన వైర్ ఉంది తెలియట్లా. ఆయన ఎంత స్కిల్స్ ఉన్నోడంటే ఆ వైరు మీద ఇటు నుంచి అటు, మధ్యలో ఏం లేవు, అటు ఇటు రన్నింగ్ చేస్తాను. వాకింగ్ కాదు రన్నింగ్ చేస్తాను ఆ వైరు మీద. ఆయన ఛాలెంజ్ అన్నాడు, నేను ఎంటీ హ్యాండ్స్తో కాదు వెయిట్ పట్టుకొని కూడా అటు ఇటు నడుస్తా అన్నాడు. వెళ్ళండి చూస్తామన్నారు. ఎంత పట్టుకుంటాడు మీరు చెప్పండి, ఎక్స్పీరియన్స్ ఎంత పట్టుకోవచ్చు? ఆయన ఇటు 100 kgs ఇటు 100 kgs, 2 భుజాలకి ఇటు 100 నేను వెయిట్ పెట్టుకొని ఇటు అటు తిరుగుతా అన్నాడు. తిరగను చూద్దామన్నారు. ఆయన అటు వెళ్ళాడు ఇటు వెళ్ళాడు. ఎన్నిసార్లు వెళ్ళాడు? 2 సార్లు వెళ్ళాడు, 2 సార్లు వచ్చాడు, మొత్తం 4 సార్లు. అప్పుడు ఆయన అందరిని అడిగాడు, నేను ఇటు నుంచి అటు నుంచి ఇటు 200 కిలోల బరువు నేను తీసుకొని వెళ్ళి రాగలను అనే నమ్మకం మీకుందా అన్నాడు ఆడియన్స్ అందరినీ. ఎస్, మా అందరికీ మీరు అలా వెళ్ళగలనే నమ్మకం ఉంది అన్నారు. ప్రాక్టికల్గా మేము చూసాం కదా, 200 kgs ఇటు 100 పెట్టుకొని మీరు వెళ్ళారు. 200 కాదు 300 అయినా తీసుకొని వెళ్ళే కెపాసిటీ మీకున్నదనని మేమందరం నమ్ముతున్నాం అన్నారు. ఓకే డన్ అన్నారు. మీకు ఎవరికైనా కానీ అంత నమ్మకం ఉంటే మీరు వచ్చి నా పొలాన్ని కూర్చోండి, నేను తీసుకువెళ్తాను. నమ్మకం ఉంది కదా, నమ్మకం ఉంటే నేను బుధాల మీద పెట్టుకొని తీసుకెళ్తా, ఎవరైనా రండి అన్నారు. వస్తారా? మరి ఇప్పుడు ఆయనకి బరువు పెట్టే చేత కాదా? మీరు మరి మోయగా అని ఒప్పుకున్నారా లేదా? వీళ్ళందరూ అంగీకరించారు, ఒప్పుకున్నారు. ఆయన సమర్థుడే అని ఒప్పుకున్నారు, కానీ భుజం మీద ఎక్కడానికి అంగీకరించారు. ఎందుకు? కానీ వాళ్ళ అసిస్టెంటు నేనున్నాను వస్తానన్నాడు. వచ్చి ఎమ్మటే వచ్చి ఇక్కడ ఎక్కినాడు, టక్క వెళ్ళాడు, టక్క వచ్చాడు. డన్, ప్రూవ్ చేశాడు.
మరి వాళ్ళ అసిస్టెంట్కి నమ్మకం ఉంది, వాళ్ళ శిష్యుడు కాబట్టి నమ్మకం ఉంది, ఆయన శిష్యుడు కాబట్టి ఆ నమ్మకం ఉంది. మరి మనకుండదా? కానీ మనకు అక్కడ నమ్మకం లేకపోయినా ఇక్కడ నమ్మకం ఉండాలా. ఎక్కడ నమ్మకం ఉండాలా? ఇక్కడ నమ్మకం ఉండాలన్నమాట. ఈయన మన భారం మొత్తం మోయగలడు అనే నమ్మకం మనకు ఉండాలా. మన నెత్తిన పెట్టుకొని తిరగకూడదు. ఏమంటాం? ఓ గురువుగారు మీకేం తెలుసు గురువుగారు, మాకెన్ని బాధ్యతలు ఉన్నాయో మీకేం తెలుసు, మేము పౌర్ణానికి ఎందుకు రావట్లేదు అనుకుంటున్నారు? ఇల్లాయా వాకిలాయా, ఇంట్లో ఎన్ని సామాన్లు ఉన్నాయో, ఒక్కరోజు ఇంటికి తాళం వేస్తే ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో మీకేం తెలుసు గురువుగారు అంటాం. అంటే ఇంకా మన్నెత్తినే పెట్టుకున్నాం బాధ్యతలన్నీ. ఆ గురువుగారు మీరెందుకయ్యా మొయ్యటానికి నేను రెడీగా ఉన్నా, తెచ్చి పెట్టండి అంటాడు. మనం పెట్టడానికి సిద్ధంగా ఉన్నామా? బరువు తీసి అక్కడ పెట్టడానికి సిద్ధంగా ఉన్నామా? శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి అదే చెప్తారు. అర్జున, నీ యొక్క సారథ్యం నేను వహిస్తా, నేను ముందుంటా, నువ్వు నా వెనుకుండు, వేసుకో అని చెప్పి కురుక్షేత్ర సంగ్రామంలో విజయం సాధించేట్లు చేశాడు. తాను ముందుండి నడిపించాడు. అర్థమైందమ్మా? మన బ్రతుకు బండిని నడిపించడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాడు పరమాత్మ, ఆ సద్గురుమూర్తి. అర్థమైందమ్మా? మనం మన బరువు బాధ్యత మొత్తం అక్కడ పెట్టాలి, కానీ మనం పెట్టం. చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్పనమ్మా. మనం పాటించలేము కానీ చెప్తా, మనం పాటించలేం కానీ చెప్తా. నేను విన్నా ఒకసారి, ఐఏఎస్ వేదవ్యాస్ గారు తెలుసమ్మా? ఐఏఎస్ వేదవ్యాస్ గారు చాలామంది తెలుసు అనుకున్నా. మాస్టర్ సివివి గారి యొక్క ఫాలోవరు, వీరికి తెలుసు, డిడి ప్రసాద్ గారికి తెలుసు. అయితే వారు సికింద్రాబాద్లోనే ఉండేవారట. ఇంతకుముందు ఉండేప్పుడు వారు ఆఫీస్కి వెళ్ళేప్పుడు ఇంటికి తాళం వేసేవారు కాదట. మనం ఒక తాళం కాదు, 2 తాళాలు వేస్తాం. మరి తాళం వేయటం తప్ప గురువుగారు? తాళం వేయటం తప్ప అంటే వారి కాన్సెప్ట్ ఏంటంటే, ఇందులో ఉన్నటువంటిది నాదైతే ఎవడు తీసుకువెళ్ళలేడు. ఒకవేళ నాది కాదు, ఈ తాళం ఆపుద్దా? ఈ తాళం ఆగుద్దా? బ్యాంకు లాకర్లే ఆగట్లేదు, ఈ తాళం ఎంత? బ్యాంకు లాకర్లే ఆగట్లేదు, ఈ తాళం ఎంత? ఎంత నమ్మకం దైవం మీద, సిద్ధాంతం మీద ఆ మహాత్ముడికి మనకుంటుందా? ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అనవమనం గుర్తు చేస్తుంది అనమాట. ఇంటికాడ తాళం వేసి వచ్చినేమో లేదో, పక్కింటి పిన్ని గారికి వెళ్ళి ఒకసారి గుంజి రమ్మని చెప్పాలా, ఏమో తాళం పడిందో లేదో, నిన్న ఎప్పుడో వచ్చిను పడ్డదో లేదు, పిన్ని గారు ఒకసారి మా ఇంటికి వెళ్ళి చూసి రావా, ఏముంది ఇంట్లో? అంత విలువైంది ఏముందమ్మా? విలువైనటువంటిది మనమే. ఇంట్లో ఉన్నటువంటి విలువైన వస్తువు ఎవరు అంటే మనమే విలువైనటువంటి వస్తువు. మనకంటే విలువైన వస్తువు అక్కడ ఏముంది? ఇంట్లో ఏదున్నా ఎక్కడ విడిచిపెట్టి వెళ్ళేదే కదా. మనకంటే విలువైన వస్తువు ఏదీ లేదని తెలిసినప్పుడు విలువైనటువంటి వస్తువు మనం ఎక్కడే ఉంటుంది, మనల్ని వాడేం చేయగలడు? ఇంకా మనకి ఇంతకంటే విలువైంది అక్కడ ఏముందని చెప్పి ఇంకా ఆలోచన అమ్మా. ఏముండాలంటే గురువు యందు, గురువాక్యమనందు, గురు మంత్రమనందు విశ్వాసం, నమ్మకం అపారంగా ఉండాలి. అదే ఇక్కడ మనకు సూచన చేస్తున్నారు. ఏదేంట్లో ఎన్నోది ఇప్పుడు చెప్పుకుంది? కార్మిక మనం. సెకండ్ 2 అయిపోయింది. థర్డ్ మాయిక మనం. ఇది మీకు తెలిసిందే, అయినా కానీ మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవచ్చు. మాయిక మనం. ఇక ఈ మాయిక మనం ఉంటే ఎప్పుడైనా కానీ పరమార్థ విచారణ చేద్దాము అనేటువంటి ఆలోచనే ఉండదు. ఎప్పుడు ఉండదు, ఎప్పుడు కూడా ఆలోచన ఉండదు. ఏం గురువుగారు ఆశ్రమానికి వచ్చినప్పుడు కూడా ఉండదా? ఇంటికాడంటే ఉండదనుకోండి. ఏ భాగ్యలక్ష్మి గారు కనీసం ఆశ్రమానికి వచ్చినప్పుడైనా కానీ ఈ యొక్క ఆధ్యాత్మిక భావాలు గుర్తు చేసుకోవాలి అనేటువంటి తలంపు ఉండదా? ఏ ఉమాదేవి గారు కనీసం ఇంటికాడంటే కుదరలేదు, కనీసం ఆశ్రమానికి వచ్చినప్పుడైనా కానీ ఇది కుదరదు. ఎప్పుడూ కూడా నువ్వు ఎక్కడ ఉన్నా కానీ నీ ధ్యాసంతా కూడా ఇన్కమ్ సోర్సెస్,
దేని యందు ఉన్నది? అర్థకామముల యందే ఇచ్చ కలిగి ఉంటాడు. దేని యందు ఇచ్చ కలిగి ఉంటాడు? అర్థకామముల యందే. అర్థము అంటే ధనము, కామము అంటే కోరిక. కోరికలు తీర్చుకోవడం కోసం కావలసినటువంటి ధనాన్ని సంపాదించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నిరంతరం అదే ధ్యాస, నిరంతరం అదే ధ్యాస. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క ఆలోచన ఏంటి? ధనాన్ని సంపాదించుకోవడం కోసమే లక్ష్యంగా జీవిస్తూ ఉన్నాం. ఇప్పుడు చూడండి అమ్మ, మన ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఏదో ఒక డ్యూటీ చేస్తూ ఉంటారు, ఏదో ఒక ఉద్యోగమో వ్యాపారమో ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. అందరి యొక్క లక్ష్యం ఏంటి? ధనాన్ని సంపాదించుకోవడం. అంటే ధనాన్ని సంపాదించుకోవడం వ్యతిరేకం అని చెప్పి వేదాంతం చెప్పట్లమ్మ. వేదాంతంలో ధనాన్ని సంపాదించుకోవడం తప్పు, ధనం ఎందుకో పనికిరాదని ఎప్పుడు చెప్పరమ్మ. ధనం అవసరమే, కానీ ఎంతవరకు అవసరమో అంతవరకే దానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ధనానికి ఎక్కువ విలువ ఇవ్వద్దు, ఇచ్చేంత విలువే ఇవ్వాలి. ధనానికి ఎంత ఇవ్వాలా? ఇచ్చేంత విలువ మాత్రమే ఇవ్వాలి, అంతకంటే ఎక్కువ ఇవ్వకూడదు. అంతకంటే ఎక్కువ వెలిస్తే నీ జీవితం మొత్తం కొలాప్స్ అయిపోతుంది. ప్రతి మనిషి అనుకుంటాడమ్మ, ధనంతో ఏదైనా సాధించగలను అనుకుంటాడు. ఏం బావగారు, ఈ మనిషి ఏమనుకుంటాడు? ఈ ప్రపంచంలో ధనంతో ఏదైనా సాధించగలను అనుకుంటాడు. కానీ ధనంతో అన్నీ సాధించలేమనే విషయం ఇప్పుడు తెలియదు. ధనంతో ఏది సాధించలేమనే విషయం ఎప్పుడు తెలీదు? ఇప్పుడు తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది? లాస్ట్ మినిట్లో తెలుస్తుంది అనమాట. వృద్ధాప్యం వచ్చిన తర్వాత లాస్ట్ టైంలో తెలుస్తుంది. మనం ఉమామహేశ్వరరావు గారికి ఆరోగ్యం బాగలేకపోతే కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాం. అక్కడ అడ్మిట్ చేస్తే వెళ్ళాం. సుబ్బమ్మక్కి గారు అక్కడ డాక్టర్తో ఏమని చెప్పారంటే, నేను అక్కడే ఉన్నానన్నమాట, అప్పుడే డాక్టర్ గారు వస్తే చెప్పారు, ఆయన సంపాదించినటువంటి ధనం చాలా ఉంది. ఆయన సంపాదించినటువంటి ధనం చాలా ఉంది. ఎన్ని డబ్బులు ఖర్చు అయినా పర్వాలేదు, ఆయన బ్రతికించండి అని చెప్పి అడిగింది. ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు, ఆయన బ్రతికించండి అని చెప్పి అడిగింది. డాక్టర్ గారు ఏం చెప్పారు? వీరేమన్నారు? అవసరమైతే వేరే దేశం నుంచి అయినా కానీ డాక్టర్ని కానీ మందులు కానీ తెప్పించండి, ఆయన బ్రతికించండి అని అడిగారు. కానీ డాక్టర్ గారు ఏమన్నారు? అమ్మ, ఇది డబ్బులతో తగ్గే జబ్బు కాదు, ఇది దేంతో తగ్గేది కాదు, డబ్బులతో తగ్గే జబ్బు కాదు. అంటే డబ్బులు పనిచేయవా? అక్కడ డబ్బులు పనిచేయవమ్మా. పిల్లగాడు సరిగా చూడట్లేదంటమ్మా, ఓ 10 లక్షలు ఇస్తా, ప్రేమ చూపిస్తాను చూద్దామన్నా. పిల్లగాడికి 10 లక్షలు ఇస్తే ప్రేమ చూపిస్తారా? 10 లక్షలు ఇస్తే చూపెట్టే ప్రేమ అదేం ప్రేమమ్మా? అది ఒక నిజమైన ప్రేమేనా? వీడు అనుకుంటాడు డబ్బులుంటే ఏదైనా కొండ మీద కోతిని తీసుకొస్తా అంటాడు. అదే కొన్ని నీ వల్ల కాదు, కొన్ని ఈ ప్రపంచంలో ధనంతో సాధించలేనటువంటివి చాలా ఉన్నట్టు. అర్థమైందమ్మా? ఇంకొక ఎగ్జాంపుల్ మొన్న మధ్యనే అంబానీ వాళ్ళ అబ్బాయికి ప్రాబ్లం వచ్చింది. వాళ్ళకి డబ్బులు తక్కువ అమ్మ, నో రెమెడీ. ఎప్పుడు పోతారో తెలీదు, ఎప్పుడు ఏమైందో తెలీదు. మరి అన్ని డబ్బులు ఉన్నాయి, ఏం చేసుకోగలడు? తగ్గిద్దా? మరి డబ్బులు లేవా? ఇప్పుడు ఆయన ప్రపంచంలో ఉన్న ధనవంతుల్లో ఆయన ఒక ధనవంతుడు, ప్రపంచానికే ధనవంతుడు. కానీ వాళ్ళ అబ్బాయి జబ్బుకి ఆయన మందు లేదు. డబ్బులు ఏం చేసుకుంటాం? మరి ఒక జ్ఞానం లేకుండా, మానవ జన్మ యొక్క ప్రయోజనం తెలుసుకోకుండా, కేవలం అర్థకామాల యందే ఇచ్చ కలిగి ఉండి పరమార్థాన్ని తెలుసుకోకుండా చేసేటువంటి ప్రయాణం వల్ల ఎలాంటి ఉపయోగం కలుగుతుంది? మనం ప్రశ్నించుకోవద్దా? ఆలోచించుకోవద్దా? అందుకే చెప్తారు, మనం ఎప్పుడు విన్న పాట అన్నమాట ఇక్కడ ఉంటుంది. ఎన్నాళ్ళుండిన ఇక సుఖములలో కొన్నాళ్ళే గన మనస, నీ కొరకై నీ వారల కొరకై నిలువదు కాయము ఓ మనస, నిలువదు కాయము ఓ మనస.
సుందరమగు మందిరములు భూములు చూసి మురువకెవో మనస. సుందరమగు మందిరములు భూములు చూసి మురువకెవో మనస. ఎందరౌదురింకెందరౌదురో ఎవరికి నిత్యము ఓ మనస. ఎందరౌదురింకెందరౌదురో ఎవరికి నిత్యము ఓ మనస. ఎన్నాళ్ళుండిన ఇహ సుఖములలో కొన్నాళ్ళే గనవో మనస. నీ కొరకై నీ వారల కొరకై నిలువదు కాయము ఓ మనస. ఎప్పటికైనా మృత్యువు తప్పదు ఎరిగి తిరుగవేవో మనస. ఎప్పటికైనా మృత్యువు తప్పదు ఎరుగి తిరుగవేవో మనస. పోయేటప్పుడు వెంటరాదుగా పూచిక పుల్లైన ఓ మనస. పోయేటప్పుడు వెంటరాదు పూచిక పుల్లైన ఓ మనస. ఎన్నాళ్ళుండిన ఇక సుఖములలో కొన్నాళ్ళే గనవో మనస. నీ కొరకై నీ బారల కొరకై నిలువదు కాయము ఓ మనస. నిలువదు కాయము ఓ మనస. మహాత్ములు ఏం చెప్తారంటే అమ్మ, ఈ లోకం మొత్తం రూపాయి బిళ్ళ అంచు మీదనే తిరుగుతుందన్నారు. రూపాయి బిళ్ళ చుట్టూ ఈ లోకం తిరుగుతుంది అని చెప్తారు. అంటే ఎక్కువ మంది ధనమా దైవమా అంటే ధనానికే ప్రాధాన్యత ఇచ్చేటువంటి లోకం. సపోజ్ ఉదాహరణకి ఒక జాబ్ చేసే చంద్రశేఖర్ గారు జాబ్ చేస్తున్నాడమ్మా. ఉద్యోగానికి వెళ్తే వారికి రోజుకి ఇంతని శాలరీ ఉంటుంది కదా. ఆశ్రమానికి వస్తే మనం ఏమైనా ఇస్తామా? గురువుగారు ఆశ్రమంలో పూజ అన్నారుగా, వస్తే ఏమైనా ఇస్తారా? మరి సెలవు పెట్టండి అంటాం మనం. పూజ ఉంది సెలవు పెట్టండి చంద్రశేఖర్ గారు అంటాం. మా బుజ్జి ఫోన్ చేసిద్ది చంద్రశేఖర్ గారిని, అన్వేషిని, మా సాయిని, వినయ్ని, పూజ ఉంది సెలవు పెట్టండి అంటాం. ఇప్పుడు సెలవు పెడితే మరి శాలరీ మనం ఇస్తామా? అయినా వారు పాపం సెలవు పెడతారు. వారు సెలవు పెడతారు. ఇప్పుడు సెలవు పెట్టడం వల్ల వారికి ప్రయోజనమా మాకు ప్రయోజనమా? ఇప్పుడు వారు ఆ రోజు సెలవు పెట్టి ఉదయం నుంచి సాయంత్రం దాకా పూజా కార్యక్రమాల్లో పాల్గొని ఈ యొక్క ఆధ్యాత్మిక సేవలో పార్టిసిపేట్ చేశారనుకోండి, మనకి మంచి ప్రయోజనం కలిగేది కదండి. వాళ్ళకేం ప్రయోజనం కలగదుగా పాల్గొన్న వాళ్ళకి? అమ్మ వాళ్ళకే ప్రయోజనమా? మరి డబ్బులు రావుగాడ ఏ చంద్రశేఖర్ గారు ఇక్కడ డబ్బులేమి ఇరగా అంటే వర్క్ డ్యూటీ చేసేవాడు. ఇప్పుడు గౌరీ ఉందనుకో, మా ఇంటికి వెళ్ళి అక్కడ 2 జాకెట్లు కుడితే ఒక 1000 రూపాయలు వస్తాయి. మరి ఆశ్రమం కాడికి వస్తే ఏమొస్తుంది? ఏమైనా ఇస్తారా? బుజ్జమ్మ గారు ఏమైనా ఇస్తా? ఫోన్ చేస్తాడు, గౌరీరా 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 అని ఫోన్ చేస్తుంది. తీరా గౌరీ వచ్చింది. అక్కడ వచ్చాక అంటది, ఇంటికాడ ఉంటే 2 జాకెట్లు కుట్టేవాడి అమ్మగారు, ఎడకొచ్చారు అంటదే అందు. ఎందుకు? అయితే ధనం వల్ల ప్రయోజనం కలగట్లేదని చెప్పట్లేదమ్మా. ధనం వల్ల ప్రయోజనం కలగట్లేదని చెప్పట్లేదు. కానీ ధనం వల్ల వచ్చే ప్రయోజనం కంటే జ్ఞానం ద్వారా వచ్చే ప్రయోజనం ఎక్కువని గుర్తించారు. ధనం ద్వారా వచ్చేటువంటి ప్రయోజనం తాత్కాలికం, కానీ జ్ఞానం ద్వారా వచ్చేటువంటి ప్రయోజనం శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ప్రసాదిస్తుంది. అంటే లౌకిక ఆనందం కంటే ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి ఆత్మానందం శ్రేష్టమైనటువంటిదని గుర్తించారు. కాబట్టి దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. మనం తెలుసుకున్నాం కాబట్టి దానికి ప్రాధాన్యత ఇస్తాం. అది తెలియనటువంటి వాళ్ళు ఇంకా రారు. వర్కింగ్ డే రోజు ఎట్లా వస్తారు గురువుగారు? మీరు రమ్మంటారు కానీ వర్కింగ్ సెలవుని రోజు ఎప్పుడైనా చెప్పండి వస్తాం అంటే వాడు సెలవుకి మాత్రమే ప్రాధాన్యత. దైవం కోసం కొంచెం కూడా ప్రాధాన్యత ఇవ్వరా? మనం త్యాగం చేయాలిగమ్మా. దైవం కోసం నువ్వేం త్యాగం చేసావంటే చెప్పాలి కదా. మనం ఏం త్యాగం చేసామని చెప్పి భగవంతుడి అనుగ్రహం మనకి కలుగుతుంది. ఏదో ఒక త్యాగం చేయాలి కదా.
ఎవరైతే భగవంతుడి కోసం అన్ని త్యాగం చేసి నిల్చుంటారో వాళ్ళ కోసం భగవంతుడు అక్కడ ప్రత్యక్షమవుతాడు, వాళ్ళని అనుగ్రహిస్తాడు. కాబట్టి మనం భగవంతుడిని సాటిస్ఫై చేయాలంటే మనం ఖచ్చితంగా కొన్ని త్యాగం చేయాలి. ఆయన భగవంతుడు మనల్ని డబ్బులు ఇమ్మంటల్లా. ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చేటువంటిది ఆయనే. ఆయన ఏం కోరుకుంటున్నాడు మన నుంచి ఏమని అడుగుతున్నాడు? మన టైం. ఆయన ఏమడుగుతున్నాడు? టైము. మనకు ఆయన ఇచ్చిన సమయాన్ని ఆయన కోసమే సద్వినియోగం చేసేట్లు చూడమంటున్నారు. మనం టైం అడుగుతున్నారు, మనకి అది లేదు. ఇప్పుడు ఏమి లేదు గౌరీ, మనకిప్పుడు టైం లేదు. మనకిప్పుడు ఏమి లేదు, టైం లేదు. మీరు ఎవరినైనా ఏదైనా అడగండి, అమ్మ రోజుకు మంత్రం ఏమన్నా 1000 సార్లు చదువుతున్నారా అని అడిగారు అనుకో, గురుగారు అంత ఏడ చదువుతాం, 10 సార్లు చదువుతున్నాం, 11 సార్లు చదువుతున్నాం. ఇంకా టైం లేదన్నమాట. వాళ్ళకి టైం లేదు. ఒక్క ఫంక్షన్ బీరిపోదమ్మా, ఒక్క పెళ్ళి బీరిపోదు, ఒక్క గృహప్రవేశం ఆగే పని లేదు, ఒక చుట్టాలకింటికి ఆగే పని లేదు. అన్నీ వెళ్తాం, అన్నీ ఫోన్లు చేస్తాం, అందరితో మాట్లాడతాం, పక్కింటి వాళ్ళతోటి, వెనకింటి వాళ్ళతోటి, చుట్టాలతోటి, స్నేహితులతోటి, అన్నిటికీ టైం సరిపోయింది. మంత్రం చదువుకోవడానికి, ధ్యానం చేయడానికి, గురువుగారు పుస్తకం చదవడానికి, భగవద్గీత పారాయణం చేయడానికి, గురుగీత చదవడానికి టైం ఉండదు. ఏ అంజమ్మ గారు? ఈ మధ్యన మనం ఎటు పోకుండా ఇంట్లో కూర్చున్నా కానీ సీరియల్సే ఇంటికి వచ్చినాయి. ఏమొచ్చినాయి అమ్మా? ఏ గురువుగారు నేను ఎక్కువ చూడట్లా, 4 చూస్తున్నా. ఎక్కువ చూడట్లా, 4. అది కూడా టిఫిన్ అప్పుడు, భోజనం అప్పుడు, సాయంత్రం స్నాక్స్ అప్పుడు, రాత్రి డిన్నర్ అప్పుడు. అవి చూడకపోతే తినబుద్ధి కాదు. అవి చూడకపోతే తిన్నట్టు అనిపించలేదంట. ఇక అన్నం తినే ముందు ఆ సీరియల్ వచ్చేప్పుడే తింటాడమ్మా. ముందు తిండు, వెనక తిండు, తినబుద్ధి కాదు మిగతా టైంలో. ఆ సీరియల్ వచ్చే టైం ఎప్పుడో చూసుకొని ఆ టయానికి పోయి కూర్చొని పెట్టుకొని సీరియల్ చూసుకుంటూ తింటాడు. ఒక అర్ధగంట సేపు తింటాడు మయ్య మహాత్ముడు. మిగతా దానికి టైం ఉండదు. చూడమ్మా, మరి భగవంతుని ఎలా అనుగ్రహిస్తాడు? చిన్న ఎగ్జాంపుల్, లైవ్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్పనా? లైవ్ ఎగ్జాంపుల్ అంటే మనకి టైం సరిపోదు, నా దగ్గర అంత కెపాసిటీ లేదు అని మనం అనుకుంటాం కదా. చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ రాసింది, ఇక్కడ తర్వాత అయినా చూసుకోవచ్చు. ఇక్కడ ఎంఎన్ఆర్ అంటే మా అన్నయ్య గారు, రెండో అన్నయ్య గారు. మొన్ననే మేము తిరువూరు వెళ్తే చెప్తే నాకు మంచి ఆశ్చర్యం అనిపించింది. అంతకుముందు కూడా చెప్పాడు కానీ నాకు అంత గుర్తించలా నేను. మొన్న బాగా అర్థమైపోయింది. మా రెండో అన్నయ్య గారమ్మ ఫ్యాన్సీ షాప్, కృష్ణా జిల్లా తిరువూరు ఫ్యాన్సీ షాపు. వాళ్ళకి వారానికి ఒక్కరోజే సెలవు, వారానికి ఒక్కరోజే సెలవు, ఆదివారం సెలవు అనమాట. ఆదివారం సెలవు అయితే వారంలో మిగతా రోజుల్లో చేసుకోవాల్సిన పనులన్నీ కూడా ఆదివారమే చేసుకోవాలి వాళ్ళు. వీకెండ్ ఒక్క ఆదివారం ఏముంటుంది కాబట్టి ఆ పనులన్నీ ఆ రోజే చేసుకోవాలి. ఉదయం పూట వరకు ఆ పనులన్నీ చేసుకుంటాడు. మధ్యాహ్నం అయిన తర్వాత, మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత 2 ఆ టైం నుంచి కొంతమందికి ఫోన్లు చేస్తారట. కొంతమందికి ఫోన్లు చేసి రాత్రి 7, 8 అయిందాక కూడా రోజుకి ఒక 5-6 గంటలు ఫోన్స్ చేసి ఈ యొక్క ఆధ్యాత్మిక విషయాలే మాట్లాడతారట. ఒక 7-8 మంది 10 మందితో కూడా మాట్లాడతారు రోజు. ఇవాళ మాట్లాడి ఒక 3 ప్రశ్నలు ఇస్తారు. మళ్ళీ రేపు మళ్ళీ వచ్చే ఆదివారం మాట్లాడి మొన్న పోయిన ఆదివారం అడిగిన ప్రశ్నలకి సమాధానాలు అడుగుతారు. వాళ్ళు చెప్పే సమాధానం రైటా రాంగ్ అని చర్చించుకున్న తర్వాత మళ్ళీ ఈ నెలలో ఇచ్చే క్వశ్చన్స్ టాస్క్ లాగా ఇస్తారన్నమాట. అట్లా ఇప్పటికీ సుమారు ఒక 3-4 సంవత్సరాల నుంచి 1900 ప్రశ్నలకు సమాధానాలు చెప్పారట. ఇంకా 1000 ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలనేటువంటిది గోలు. వారానికి ఒక 5-6 ప్రశ్నలు అట్లా ప్రతి ఆదివారం కూడా ఉంటుంది. ఒక 10 మందిని సెలెక్ట్ చేసుకున్నారు. మళ్ళా మా అన్నయ్య గారికి ఏమైనా స్మార్ట్ ఫోన్ ఉందనుకుంటున్నారా? లేదు, కీప్యాడ్ ఫోన్, మామూలు ఫోన్, కీప్యాడ్ ఫోనే. మళ్ళాగా స్మార్ట్ ఫోన్ ఏమి లేదమ్మా. కీప్యాడ్ ఫోన్లోనే ఫోన్ చేసి మళ్ళీ వాళ్ళేం ఫోన్ చేయరు. మా అన్నయ్య గారే వాళ్ళకు ఫోన్ చేసి ఒక 3 ప్రశ్నలు అడిగి మళ్ళీ మన పోయిన వారం 3 ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకొని వాళ్ళు చెప్పే రాంగా రైటా అన్నది క్యాలిక్యులేట్ చేసుకొని మళ్ళీ నోట్స్లో నోట్ చేసుకొని ఇట్లా 10 మందికి ఫోన్లు చేసి రోజుకి 7-8 గంటల సమయం కేటాయిస్తున్నారు ప్రతి ఆదివారం కూడా. అంటే వారు ట్రై చేస్తున్నారా లేదా? ప్రయత్నం చేస్తున్నారా లేదా? మరి మనకు ఫోన్ లేదా? మాట్లాడటం రాదా?
ఎంతమందితో మాట్లాడటం లేదు? అయితే మనం మాట్లాడేప్పుడు ఏం మాట్లాడాలి? ఎవరికైనా ఫోన్ చేసినప్పుడు ఏం మాట్లాడాలి? లోకాభిరామాయణం కాకుండా వాళ్ళు నిన్నెన్ని తిట్టారు, నేను వాళ్ళని ఎన్ని తిట్టా, ఇట్లాంటియా అమ్మ? ఇట్లాంటి మనం భక్తులం కాబట్టి మాట్లాడమని నేను అనుకుంటున్నాను. మనందరం భక్తులం, జ్ఞానులం కాబట్టి ఎవరికన్నా ఫోన్ చేసినా కానీ ఇలాంటివి మాట్లాడమని నేను అనుకుంటా. ఏం మాట్లాడతాం మనం? ఏ గౌరీ, ఎవరికన్నా ఫోన్ చేస్తే సపోజ్ నువ్వు మా రాధక్కకి ఫోన్ చేసినావు అనుకో, ఏమని అడుగుతూ? కొన్ని కళ్యాణి గారికి ఫోన్ చేసినావు అనుకో, ఏమని అడుగుతూ? కళ్యాణి వదిన గారు ఏం చేస్తున్నారు, ఈ వారంలో ఏ సాధన చేశారు, ఏ గ్రంథాలు పఠించారు, మంత్రం ఎంతసేపు చదివారు, ఎంతసేపు ధ్యానం చేస్తున్నారు, నాలాగే రోజుకు 3 గంటలు ధ్యానం చేస్తున్నారా మీరు, నాలాగే 3 గంటలు గ్రంథ పఠనం చేస్తున్నారని అడుగుతారా, అడగరా? ఏ గౌరీ? నేను అయ్యే అడుగుతా గురువుగారు. గౌరీ కాంక్రీట్గా చెప్పుద్దు, ఇంకా వేరే విషయాలే అడగదు. నాకు ఆ నమ్మకం అన్నమాట గౌరీ మీద. అమ్మ, మనం భక్తులు ఒకళ్ళొకళ్ళు ఫోన్ చేసుకున్నప్పుడు ఆధ్యాత్మిక విషయాలే మాట్లాడండి. ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడాలా? మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు నలుగురు మహాత్ములు చెప్పినటువంటి విషయాలు వింటే వాటిని చెప్పండి. నలుగురు మహాత్ముల దగ్గర విన్నటువంటి జ్ఞానాన్ని మీరు యూట్యూబ్ చూశారనుకోమ్మా, యూట్యూబ్లో మీకు ఏదైనా మంచిగా అనిపిస్తే అది విన్నది వాళ్ళకి లింక్ పెట్టడం కాదు. దయచేసి మీరు లింక్ వాళ్ళకి పెట్టకండి అమ్మా. అది మీరు విని మీరు విన్న భావాన్ని వాళ్ళకి చెప్తే మళ్ళీ మీకు దృఢమవుతుంది, వాళ్ళకు దృఢమవుతుంది. వాళ్ళు ఇంకొకళ్ళకి చెప్తారు, వాళ్ళు ఇంకొకళ్ళకి చెప్తారు. ఓకే, అట్లా అంటే మా అన్నయ్య గారి విషయం చెప్పే కదా, మనం ప్రయత్నం చేయాలి. మనం సరైనటువంటి ప్రయత్నం చేయాలి. అర్థకామముల యందే ఇచ్చ కలిగి ఉండకుండా నిరంతరం కూడా ఆధ్యాత్మిక భావాల కోసం కృషి చేసేటువంటి ప్రయత్నం చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏముందమ్మా? 4వది ఏంటి? మాయేయ మనము. అందరికీ జయ గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.